తీయగా చల్లగా. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాయగా ఎస్ జానకి గారు పాడారు. స్వరకర్త ఎస్ రాజేశ్వరరావు గారు, బి గోపాలం గారు. బంగారు పంజరం అనే చిత్రం నుంచి పగలైతే దొరవేరా అన్న పాట. ఇది ఇప్పుడు పాడబోయేది పగలైతే దొరవేరాలో అన్న మకుటంలో పాట పల్లవిలో రెండో అక్షరమే తన పేరులో కూడా రెండో అక్షరంగా కలిగి ఉన్న అమ్మాయి ఎవరు? నిగమ. ప్లీజ్ కమ్ అండ్ సింగ్ ద సాంగ్ ఫర్ మీ. పగలైతే దొరవేరా రాత్రి నా రాజువురా రాత్రి నా రాజువురా పగలైతే దొరవేరా రాత్రి నా రాజువురా రాత్రి నా రాజువురా. పగలైతే నాలో నీ సొగసంత దాగేరా పగలైతే నాలో నీ సొగసంత దాగేరా రే అయితే వెన్నెలగా బయలంత నిండేరా రాత్రి నా రాజువురా రాత్రి నా రాజువురా. నే కొలిచే దొరవైనా నన్ను వలచే నా రాజువే నే కొలిచే దొరవైనా నన్ను వలచే నా రాజువే కలకాలమీలాగే నిలిచే నీదాననే పక్కన నువ్వుంటే ప్రతి రాత్రి పున్నమిరా ప్రతి రాత్రి పున్నమిరా పగలైతే దొరవేరా రాత్రి నా రాజువురా రాత్రి నా రాజువురా. వాట్ అ సాంగ్ సార్. ఫస్ట్ టైం నా లైఫ్లో వింటున్నానండి ఇది అసలు. అయ్యో అయ్యో అయ్యో. థ్యాంక్ యూ చరణ్. ఆన్ బిహాఫ్ ఆఫ్ ది హూ ఎవర్ క్రియేటెడ్ దిస్ సాంగ్ అండ్ నిగమ, నమస్తే. ఎమోజీలతో మాట్లాడుకుందామా లేకపోతే భాషలో మాట్లాడుకుందామా? మీ ఇష్టం సార్, మీ ఇష్టం. అంటే ముందర ఎమోజీ ఆ తర్వాత అలా కూడా ఉంటుంటుందా? యాక్చువల్గా ఎమోజీలు చివరి ఉంటాయి కదా, అవును సార్, కానీ ముందర ఉండవు. ఎవరు పెట్టరు, మోస్ట్లీ పెట్టరు, లాస్ట్కి పెడతారు. ఓకే, ఫస్ట్ ఎమోజీ అండ్ దెన్ భాష. ఎమోజీ ఇది. థ్యాంక్ యూ సార్.
చాలా చక్కగా పాడావు. జానకి గారు ఎంత మృదు మధురంగా పాడారో ఆల్మోస్ట్ అది 90% తీసుకొచ్చావు ఎఫెక్ట్. అక్కడక్కడ ఒకటి రెండు చోట్ల శృతి కొంచెం మిస్ అయింది, కానీ చాలా అద్భుతంగా పాడామమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ పాట నేను ఇప్పుడున్న అదృష్టం అంటే ఇప్పుడున్న ఫెసిలిటీస్లో చాలా తక్కువ 10% ఫెసిలిటీ కూడా లేని రోజుల్లో నేను విన్నాను. ఏంటంటే రేడియో ఉంటుంది, రేడియోలో బ్యాటరీలు ఉండాలి. ఫస్ట్ బ్యాటరీలు చచ్చిపోకుండా కొత్త బ్యాటరీలు ఉండాలి. ఆ సిగ్నల్ రీచ్ అయ్యే దూరంలో ఉండాలి. ఇప్పుడు రేడియో స్టేషన్స్లోంచి బ్రాడ్కాస్ట్ అయ్యేవి ఒక 100 కిలోమీటర్స్ 150 కిలోమీటర్స్ దూరం వరకు బాగా లాగుతుంది సిగ్నల్. దూరం అయిపోతే రాదు. సో మాకు కడప కేంద్రం నుంచి బాగా దగ్గరగా వచ్చేవి ఇటువైపు ఉన్నప్పుడు, రాయచూరులో ఉన్నప్పుడు. ఆ నిర్ణీత కాలంలో మీరు కోరిన పాటలను ఇస్తారు. శ్రోతలు కోరిన పాటలు, మీరు కోరిన పాటలు, లేదా చిత్రమంజరి, ఇలా రకరకాల పేర్లు పెట్టి పాటలు వేస్తుంటారు. వాళ్ళ దయ మన ప్రాప్తి. మనకు నచ్చిన పాటలు వాళ్ళని అడిగే విధానం లేదు. ఉత్తరం రాయొచ్చు, ఆ ఉత్తరం రీచ్ అవుద్దో లేదో తెలియదు. వాళ్ళు వేసిన వాటిల్లో పొరపాటున మనకు నచ్చిన పాటలు ఉంటే చెవులు రిక్కించి వినడం, వీలైతే రికార్డ్ చేసుకునే ఫెసిలిటీ ఉంటే చేసుకోవడం. ఈ పద్ధతుల్లో విన్న పాట, ఈ పాట నాకు చాలా ఇష్టమైన పాట. 1969లోనో 70లోనో నేను రాయచూరు డిస్ట్రిక్ట్లో మా నాన్నగారి దగ్గర ఉండగా అప్పుడు 2-3 సార్లు విన్నాను. నాస్టాల్జియా. ఇప్పుడు వీళ్ళందరూ కూడా చంద్రబోస్ గారు ఆయన యాజ్ ఎ లిరిక్ రైటర్, ఆయనకి చాలా లిరిక్ నచ్చిన పాటలు కొన్ని చెప్పారు ఆ సంచికల్లో. అలా సునీత కూడా ఎందుకు ఇష్టమో చెప్తూ వారి వారి కారణాలు వారు చెప్పారు. నాకు ఇష్టమైన పాటల్లో ఎక్కువ కారణాలు ఉండవు, ఎందుకంటే నేను చిన్నప్పుడు వాటిని విని ఎంజాయ్ చేశాను. నాస్టాల్జియా అంటే తెలుసా, మధుర స్మృతులు. ఆ స్మృతులు గుర్తొస్తాయి కాబట్టి నాకు అవి ఇష్టం. ఫస్ట్ క్రైటీరియా అదే. నెక్స్ట్ దాంట్లో సాహిత్యం బాగుందనో, మెలోడీ బాగుందనో, చక్కగా పాడారనో, ఇవన్నీ తర్వాత వస్తాయి. ఫస్ట్ క్రైటీరియా నేను చిన్నప్పుడు విన్నాను, నాకు అది నచ్చింది, అంతే. ఆ రోజులన్నీ గుర్తొస్తాయి. సో 1969-70 ప్రాంతాల్లో నేను గడిపిన బాల్యం అంతా గుర్తుకు తెచ్చే పాటల్లో ఇదొక పాట. అద్భుతమైన కంపోజిషన్, రాజేశ్వరరావు గారు మహానుభావులు. ఆయన గురించి చెప్పేదే ఉంది. చక్కటి పాట, చక్కగా పాడావు. చంద్రబోస్ గారు, సునీత గారు, వారి కామెంట్స్ కూడా అయిన తర్వాత నేను మళ్ళీ ఐల్ గెట్ బ్యాక్ టు యూ. ఓకే సార్. నిగమా, నమస్తే సార్. నమస్తే అమ్మ. బాగా పాడావు, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. మనం కొంతమంది వ్యక్తుల్ని మొదటిసారే చూస్తాం, కానీ ఎందుకో తెలియదు, వాళ్ళతో ఎప్పుడో పూర్వ పరిచయం ఉన్నట్టు, పూర్వానుబంధం ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళలో ఉండే ఒక ప్రత్యేక లక్షణం కావచ్చు, వాళ్ళ స్వభావం కావచ్చు, వాళ్ళ మనస్తత్వం కావచ్చు, వాళ్ళు మన మీద చూపించే ఆదరణ కావచ్చు, ఆ కళ్ళలో ఆ పలకరింపులు కావచ్చు, దీనివల్ల మనకు వాళ్ళు అత్యంత చేరువవుతారు. అట్లాగే ఎప్పుడూ వినని పాట, ఎవరు పాడగా చూడని పాటను కూడా నువ్వు మొదటిసారి పాడినప్పుడే మాకెంతో పూర్వం పరిచయం ఉన్న పాటగా చేశావు. అది కేవలం నీ గాత్రంలోని ఆత్మీయత, నీది ఆత్మీయత గాత్రం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏదో ఒక సాయంత్రం పూట, ఒక చల్లని సాయంత్రాన వెన్నెల చూస్తూ నువ్వు అలాంటి బట్టలే వేసుకొని వచ్చావు. ఆ చల్లగాలి తగులుతూ ఉంటే, వెన్నెల చూస్తూ ఉంటే గులాబ్ జామ్ తిన్న ఫీలింగ్ వచ్చింది. నీ పాట అంత బాగుంది, అంత గొప్ప సెలెక్షన్ సార్ ఎంపిక చేసి మరీ నీకు ఇవ్వడం అనేది నిజంగా నువ్వు చేసుకున్న అదృష్టంగా చెప్పచ్చు. ఎందుకంటే ఈ పాట నీ వాయిస్లో ఎంత బాగుందంటే, ఎంత శుతిమెత్తగా, మృదువుగా, ఎంత ఎంత బాగుందో వర్ణించలేను నేను. అంత అద్భుతమైన పాట నీకు దొరికింది. సో యు ఆర్ బ్లెస్డ్, అంతే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ నిగమా. సార్. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను, నీకు సమాధానం కావాలి. అది ఎందుకు అడుగుతున్నాను అనేది లాస్ట్లో చెప్తాను. ఓకే సార్. ఇప్పుడు నీకు లాటరీలో 1 కోటి రూపాయలు వచ్చింది అనుకో, దాన్ని నువ్వు నీ కోసం ఖర్చు పెట్టాలి అనే కండిషన్ పెడితే ఎలా ఖర్చు పెడతావు, దేనికి ఖర్చు పెడతావు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అంటే మా అమ్మగారికి ఫలానా వస్తువు అంటే ఇష్టం అండి, ఎప్పటి నుంచో ఆవిడ డ్రీమ్ అది నేను కొనిపెడతాను, లేకపోతే మా తమ్ముడికి ఏదో ఇష్టం, మా తమ్ముడికి ఇది కొనిపెడతాను, అలా అనకూడదు. కేవలం నీ కోసమే నీ 5 సెన్సెస్ అంటే ఏంటి, శ్రవణము, ఘ్రాణము, ఇవన్నీ ఉన్నాయి కదా, పంచేంద్రియాలు. సో మనం ఏది ఎంజాయ్ చేస్తున్నా ఈ ప్రాపంచిక విషయాలు, ఈ 5 మంచి పాట వినాలంటే చెవులతో వింటాం, అట్లాగా ఏదైనా దృశ్యం చూస్తాం, అట్లాగా నువ్వు మాత్రమే అనుభవించేలాగా నీకు ఇష్టమైంది నట్టుగా ఖర్చు పెట్టమంటే ఆ 1 కోటి రూపాయలతో ఏం చేస్తావు సార్? అంటే ఇప్పుడు ఒకటే చెప్పాలా, లేదంటే ఒక 5-6 అట్లా అంటే చెప్పొచ్చు? ఆ నీ 1 కోటి ఇష్టం. రూపాయలు స్ప్లిట్ ఆ, చేసుకో. split. నువ్వు స్ప్లిట్ చేయొచ్చమ్మా, నీ ఇష్టం. బట్ నువ్వు స్ప్లిట్ చేసినవన్నీ కూడా నీ కోసమే ఉండాలి. సో ఒకటి నాకంటూ ఒక మ్యూజిక్ ప్లేస్
ఇట్ మే బి అ మ్యూజిక్ స్టూడియో. అది దాని తర్వాత ఒక లగ్జరియస్ ట్రావెల్, అంటే నాకు ట్రావెలింగ్ ఇష్టము. సో ఒక కంట్రీకి ఇది ఇంతే ఖర్చు పెట్టి వెళ్ళాలి అన్న కాకుండా, సో ₹1,00,00,000 ఉన్నాయి కాబట్టి లగ్జరియస్గా వెళ్ళి రావచ్చు అని అనుకుంటున్నాను. అది కూడా మేబీ జపాన్, బికాజ్ ఐ లవ్ డోరేమోన్. అంటే ఇప్పుడు సరే, ఇప్పుడు వాళ్ళ ఆయన తీసుకెళ్ళొచ్చా? ట్రావెల్ వరకు అలౌడ్ అండి, ఎందుకంటే ట్రావెల్ అన్నప్పుడు కంపెనీ ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి. అది తను ఎంజాయ్ చేస్తున్నట్టే. సో నీకు ఇష్టమైంది ట్రావెల్ చేయడం జపాన్కి, ఏదో నీకు సొంత స్టూడియో నువ్వు ఏర్పాటు చేసుకోవడం. ఇంకా ఉన్నాయి సార్. చెప్పమ్మా. సార్ ఒక 100 ప్లేట్ల పానీపూరి, అబ్బా, ఇంకా కొన్ని లేస్ ప్యాకెట్స్. ఆ తర్వాత నెక్స్ట్ హాస్పిటల్ బిల్లు, అంతేనా? 100 ప్లేట్లు పానీపూరి తింటే కట్ చేస్తే ఎక్కడ ఉంటాం తెలుసుగా? హాస్పిటల్. బట్ మీరు జస్ట్ ఇమాజిన్ చేసుకోమన్నారు కాబట్టి అలాగేమ్మా. ఇమాజినేషన్ నీకు పానీపూరి అంటే అంత ఇష్టం నాకు అర్థమైంది. ఈ పవిత్రం, ఆ పానీ పవిత్రం, ఆ పూరి పవిత్రం, ఆ సంచి పవిత్రం, ఆ గరిటె పవిత్రం, పక్కన మురిక్కాలవు పరమ పవిత్రం. అవన్నీ కాదు, నేను ఇక్కడ అనేది ఏంటంటే నిగమకి పానీపూరి ఎందుకు ఇష్టం అంటే పానీపూరిలో 2 స్వరాలు ఉన్నాయి, పట్టించుకోరే. పా నీ ఉన్నాయి, కరెక్టేనా? పూరిలో రీ 3 ఉన్నాయి. నీ గా మా పా నీ రీ అంటే నీ 2 సార్లు వచ్చింది. ఏమైనా నీ జీవితం సంగీతమయంగా సాగిపోవాలని, నీ ఆశలన్నీ నెరవేరాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్. ఇదే ప్రశ్న అందరిని అడుగుతాను, రెడీగా ఉండండి. ₹1,00,00,000 ప్రశ్న. థ్యాంక్ యూ సో మచ్.